జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మాగంటి కుటుంబంలో విభేదాలు నడుస్తుండగా ఇప్పుడది పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాగంటి గోపీనాథ్ మరణంపై బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేయగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై మళ్లీ రియాక్ట్ అయ్యారు బండి సంజయ్. తనదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నదేంది, వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు ముఖ్యమంత్రిని చెప్పే పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది. నువ్వు పోయి పట్టుకొచ్చి లోపడేసి ఈ పంట మరగంపి న్యాయం చేస్తావా? బండి సంజయ్ కాంప్లెక్ట్ ఇవ్వట. సరే కాంప్లెక్ట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సాబ్ ఇక మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లెక్ట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కాంప్లెక్ట్ ఇచ్చిండు, సైబర్ టైంలో కాంప్లెక్ట్ ఇచ్చిండు. కాంప్లెక్ట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా, కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే, నీకు సమాచారం లేకుంటే ఈ కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. 2 ఓటర్ల అధికారులు నా దగ్గర ఉన్నాయి. నీకు పౌరుషం ఉంటే, నీకు రేషం ఉంటే, నీకు రోషం ఉంటే, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపీనాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి.